కేసీఆర్ నాని గారు మంచి పనులు చేశారు కదా? చేశాడండి, పైవారు తెచ్చాడు, బాగానే ఉంది. కానీ అన్నీ బాగానే చేశాడు. కానీ ఆయన అభిమానిని, చాలా మంచోడు, పనులు చేసి పెడతాడు. ఇక్కడ మంచి పనులు ఏం చేశారు? ఇక్కడ పైవారికి తెచ్చాడు, బ్రిడ్జిలో తెచ్చాడు, జనాలు కూడా బాగానే చేశాడు, బాగానే ఉంది. కేసీఆర్ నాని గారు వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? కేసీ నాని బాగానే ఉంటుందండి వస్తే, కానీ ఎత్తలో మంచోడే, కానీ పనులు చేసి పెడతాడు, బాగానే ఉంటుంది. కానీ కేసీఆర్ నాని గారు వైసీపీలో చేరడం ఎలా చూస్తారు? కేసీఆర్ నాని గారు వైసీపీలో ఆయన ఒక నిజాయితీ గల లీడరు, ప్రజా సమస్యల గురించి పోరాడే వ్యక్తి. ఆయనే కాదండి, ఇక ఏ వ్యక్తి అయినా కానీ ప్రజల కోసం నిరంతరం ఆలోచించేవాడు. ఏ పార్టీ అయితే ప్రజలకి మంచి సదుపాయాలు ఇస్తుందో ఆ పార్టీలో కొనసాగాలని ఏ లీడర్ అయినా అనుకుంటాడు. నేనైనా అనుకుంటా, నువ్వైనా అనుకుంటా, ఎవరైనా అనుకుంటారు. ఇప్పుడు నాని గారి ఇష్యూ సపరేటు. ఆయన వచ్చారంటే ప్రజల్ని డెవలప్ చేయాలి అనే ఆలోచనతో ఆయన వైసీపీలోకి వచ్చారు. అవి రాజకీయాలు. మీరు నన్ను అడిగిన క్వశ్చన్కి సమాధానం ఏంటంటే ప్రజలు అభివృద్ధి చెందారు. సార్, కేసీఆర్ నాని వైసీపీలో చేరడం వల్ల ఎవరు ప్లస్ ఎవరు మైనస్ అన్నారు? ప్లస్లు మైనస్లు చెప్పేంత స్థాయి మాకైతే లేదండి. మాకైతే ఆయన ఒక ప్రజానాయకుడు అనే ఆలోచన మాకు మీ 10 ఏళ్ళగా చూస్తున్నాం. గడి దగ్గరగా మేము ప్రజల యొక్క సమస్యల గురించి పోరాడే వ్యక్తుల్లో ఆయన ఒకడు. సార్, కేసీఆర్ నాని గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎలాంటి మంచి పనులు చేశారంటారు ఇక్కడ విజయవాడలో? చైన్ ఇవ్వాలి కదండి, చైన్ ఇవ్వాలి కదా. ఏదైనా ఒకటి 10 మందికి అన్నం పెట్టాలి అనుకుంటాము, పార్టీని అనుగుణంగా పోవాలి. పార్టీ యొక్క పర్మిషన్ ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తారు? ఆయనకి తోచిన వరకు చేశారు. ఆయన చాలా వరకు చేశారండి. ఏ పనులు చేశారు ఏంటి అని అంటే మనం క్షుణ్ణంగా మనమైతే చెప్పం. రాజకీయాల్లో ఉండేవాళ్ళు అయితే చెప్తారు. ఆయన మాత్రం ప్రజాసేవలో ఎప్పుడూ లీలమై ఉంటాడు. కేసీఆర్ నాని గారు మళ్ళీ ఎంపీగా గెలుస్తారా? 100% ఆ డౌట్ ఎందుకండి? మంచి వ్యక్తి ఎప్పుడూ గెలుస్తాడు. మంచి వ్యక్తి ఎప్పుడూ గెలుస్తారు. ఏం లేదు. ఇప్పుడు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అన్నాను కదా నేను. ప్రజలే కదండి ఓట్లు వేసేది, నాయకులు కాదుగా. ప్రజల కోసం పోరాడే వ్యక్తికి ప్రజలు ఓట్లు వేస్తారు, గెలుస్తాడు ఆటోమేటిక్గా. సార్, కేసీఆర్ నాని గారి వ్యక్తిగతం గురించి చెప్పమంటే ఒక మాటలో ఏం చెప్తారు? వ్యక్తిగతంగా ఆయన కష్టజీవుల మనస్తత్వం తెలిసిన వ్యక్తి. కష్టజీవుల మనస్తత్వం తెలిసిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి చాలా వరకు ఆయన యుక్త వయసు వచ్చిన కాడి నుంచి కూడా మోటార్ రంగంలో ఉన్నాడు. మోటార్ రంగంలో అన్ని ఆటుపోట్లు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ కష్టాలన్నీ అనుభవించిన వ్యక్తి ఆయన కూడా రూపాయి బిజినెస్ పరంగా కూడా ఆయన కూడా ఇదయ్యారు, పెంచుకున్నారు. ఏంటి రాజకీయాల్లో దిగారు, ఒక పద్ధతిగా నడుస్తున్నారు. కేసీఆర్ నాని వైసీపీలో చేరడం వల్ల ఎవరు ప్లస్ ఉంటే ఎవరికి మైనస్ ఉంటుంది? కేసీఆర్ నాని గారు వైసీపీలో చేరటం వల్ల చంద్రబాబు నాయుడుకి చాలా నష్టం జరుగుతుంది. ఎందువల్ల అంటే ఈయన విజయవాడలో ఎప్పుడు ఎంపీగా పోటీ చేసినా ఎవరైనా కానీ టీడీపీ గెలిచేది. ఈసారి మారబోతుంది. నాని అన్న అభివృద్ధి పనులు ఏం చేశాడా? పనులు బాగానే చేశాడు. ఏమేం చేశాడో అభివృద్ధి పనులు బాగానే చేశాడు. ఆయనకు విజయవాడలో నెంబర్ 1 పేరుంది. యాక్చువల్గా లెక్కేసుకుంటే అది ప్రకాశం డిస్టిక్. ఆయన వాళ్ళు డెవలప్ బాగానే జరిగింది. కానీ ఎందుకు పక్కకు పెట్టారనేది మనకు అర్థం కాదు. అది రాజకీయ కోణంలో ఆలోచించాలి. కేసీఆర్ నాని ఎంపీగా గెలుస్తారా? ఖచ్చితంగా గెలుస్తుంది. ఎవరు గెలుస్తారనుకున్నారు ఎంపీగా? ఎంపీగా ఆయనే గెలవాలి. మరి కేసీ నాని ఆయనే గెలుస్తాడు. ఆయన పనులు చేశారా బాబాయ్? చేశాడుగా, కొన్ని ఏమేమి చేశారు? బ్రిడ్జిలు ఏం తెచ్చాడుగా, ఇంకా ఉన్నాయిలే, మంచి పనులే ఉన్నాయి. గెలుస్తారు, కేసీఆర్ నాని గారే గెలుస్తారు. సార్, కేసీఆర్ నాని గారు ఇక్కడ అభివృద్ధి పనులు చేశారా? చేశారు కదా, ఫ్లైఓవర్ అని అవన్నీ ఇవన్నీ చేశారు కదా. ఆ మండలాల్లో కూడా చేశారు కదా. ఆయన మామూలు బయట నందిగామ అటువైపు కూడా చేశారు కదా. ఆయన ఎంపీ లాట్స్ నుంచి బాగానే చేసి పెట్టారు. కేసీఆర్ నాని గారు వైసీపీలో చేరడం మీ అభిప్రాయం ఏంటంటారు? మంచిదండి ఆయన చేరతాం. ఆయనకి ఎన్నపోటు వేశారండి ఆయన, అందు గురించి ఆయన వైసీపీలోకి వచ్చేసారు. అది ఎన్నపోటు వేయటం వలన వైసీపీలోకి వచ్చారు. మరి కేసీఆర్ నాని వైసీపీలో చేరడం వల్ల ఎవరు ప్లస్ ఎవరు మైనస్ అంటారు? వైసీపీలో చేరడం మంచిదేనండి. ఆయన చాలా మంచి పనులు చేస్తారు. ఆయన పనులు చేశారు అక్కడ? చేశారండి. ఏమేం చేశారు? అన్ని విధాలుగా అన్ని పనులు చేశారండి కేసీఆర్ నాని గారు. అభివృద్ధి పనులు చాలా బాగా చేశారండి ఆయన. నాని ఎంపీగా గెలుస్తారా? గెలుస్తారు, గ్యారంటీ గెలుస్తారండి ఆయన.
అదే కేసీఆర్ నాని గారు చేరడం వల్ల ఎలా ఉందంటారు? బాగానే ఉంది, గెలుస్తాడు. ఎవరు గెలుస్తారు? నానియే గెలుస్తారు. ఎవరు? నానియే. సార్ వైసీపీలోకి కేసీఆర్ నాని గారు రావడం ఎలా? కేసీఆర్ అంటే ఆయన పరిపాలన బాగుంది, వచ్చాడు. ఎంపీకి ఎవరు గెలిస్తే బాగుంటుంది? కేసీఆర్ నాని గారు వచ్చేవాడు. కేసీఆర్ నాని గారు